ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల. శ్రీ చైతన్య పాఠశాల కాదు, కేవలం ట్యూషన్ సెంటర్ మాత్రమే. పాఠశాల ఇన్ఛార్జ్ అశ్విని వివరణ. పర్మిషన్ ఇవ్వని డిఈఓ గందరగోళంలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఏదో ఒక నిర్ణయం తీసుకుని స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాలు టిఎన్ఎస్ఎఫ్, పిడిఎస్యు, టిఎస్పి. ఇక స్థానిక బాన్సువాడ పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థను రద్దు చేయాలి. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎన్ బాలరాజ్ మాట్లాడుతూ, విద్యాశాఖ నుండి అనుమతులు పొందకుండా బాన్సువాడలో శ్రీ చైతన్య పాఠశాల నడిపిస్తుండటంతో ఈ రోజు విద్యార్థి సంఘాల తరపున పాఠశాలకు వెళ్లి ధర్నా చేయడం జరిగింది. అదే సందర్భంలో పాఠశాల ఇన్ఛార్జిను ప్రశ్నించగా, ఇది శ్రీ చైతన్య పాఠశాల కాదు, కేవలం ట్యూషన్ సెంటర్ అని అర్ధరహితమైన సమాధానాలు ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలను తక్షణమే విద్యాశాఖ అధికారులు సీజ్ చేయవలసిందిగా డిఈఓని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. బాన్సువాడలో విద్యార్థి తల్లిదండ్రులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలపైన ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలకు పూనుకొని పాఠశాలను మూసివేయకుంటే ఎలాంటి అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాలతో విద్యాశాఖ అధికారులు కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల 1 సంవత్సర కాల భవిష్యత్ వ్యర్థమవుతుందని, ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారుల యొక్క కార్యాలయాలను ముట్టడి చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పుట్ట భాస్కర్, టిఎస్పి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్, పిడిఎస్యు బాన్సువాడ డివిజన్ నాయకులు ఎన్ సాయిబాబా, శివకుమార్, ఎండి ఫాజల్, అబ్దుల్ హకీం, ప్రశాంత్, నిఖిల్, మేఘనత్, నవీన్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గణేష్, వేణుగౌడ్, టిఎస్ఎఫ్ నాయకులు రవీందర్ గౌడ్, మహేష్, జీవన్లు పాల్గొన్నారు. జరిగిన గొడవలో ఈ బాన్సువాడ పట్టణ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ శ్రీ చైతన్య విద్యా సంస్థ పేరుతో అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఈరోజు మభ్యపెట్టడం కోసం ఇది ట్యూషన్ సెంటర్గా నిర్వహించుకుంటున్నాం, దీనికి బోర్డు కూడా తగిలిస్తామని చెప్పేసి ఇన్ఛార్జ్ మేడం గారు మాట్లాడటం అనేది సరైన విధానం కాదని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే మీరు ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటే మీరు తక్షణమే ఏ ట్యూషన్ పెట్టుకుంటున్నారో దాన్ని వెంటనే మీరు ప్రకటించండి. ఆ ట్యూషన్ సెంటర్ బోర్డును ఏర్పాటు చేసుకోండి. శ్రీ చైతన్య పేరిట విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేద్దామనే పర్మిషన్ లేకుండా కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేద్దామనే ఆలోచన మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు ఈ పాఠశాల ముందు జరుగుతూ ఉంటాయి. అది జిల్లా అధికారుల దగ్గర నుండి కూడా ఇక్కడికి తీసుకొచ్చి సమస్యను విద్యార్థులకు న్యాయమయ్యే విధంగా మేము ఖచ్చితంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ట్యూషన్ పెడితే అనుమతి లేకుండా నడుపుకోవచ్చా? అది కూడా ఇప్పుడు విద్యాశాఖ అధికారులని మనం అడుగుతా ఉంటాం.